ఇక అప్సిపూరు పంట పొలాలు, ఇవి మొత్తం అప్సిపూరు పంట పొలాలు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, దుబ్బాక నియోజకవర్గం. దుబ్బాక నియోజకవర్గం అంటే ఈ ఇండియా లెవెల్లో తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. గత తెలంగాణ ప్రభుత్వంలో సోలిపేట రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు తెలియకుండే అతని మరణానంతరము బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆ బై ఎలక్షన్ల కారణంగా దుబ్బాక నియోజకవర్గం అనేది చాలామందికి చాలా రాష్ట్రాలలో తెలిసిపోయింది. రఘునందన్ రావు అప్పుడు బై ఎలక్షన్లో గెలిచింది రఘునందన్ రావు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎమ్మెల్యే వచ్చేసి కొత్త ప్రభాకర్ రెడ్డి. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చేసి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఎంపీ రఘునందన్ రావు. ఇప్పుడు ప్రజెంట్ దుబ్బాక మెదక్ పార్లమెంటరీగా రఘునందన్ రావు ఉన్నాడు. ఇక్కడ సమస్య వచ్చేసి రోడ్ల విషయం. దుబ్బాక నియోజకవర్గంలో మిడిదొడ్డి మండల్ కాసులాబాద్ గ్రామం. ఈ కాసులాబాద్ గ్రామంలో అసలు రోడ్లు వేసిన దాఖలా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వేస్తా అనడమే కానీ ఇంతవరకు వేసిన దాఖలానే లేదు. ఇంతకుముందుకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బై ఎలక్షన్లో రఘునందన్ రావు గెలిచిన తర్వాత కూడా రోడ్లు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు అయినాయి. మళ్ళీ ఎలక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా ఎమ్మెల్యే వచ్చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు. ఈ రోడ్లకు అసలు స్వస్తి ఉన్నదా లేదా, ఏంటి విషయం? ప్రజలు ఓట్లు వేస్తున్నారా వేయట్లేదా? వేస్తే ఎవరికి వేస్తున్నారు? సరైన నాయకునికి వేస్తున్నారా లేదా? వేసిన నాయకుడిని వీళ్ళు ప్రశ్నిస్తుర్రా లేదా? అసలు కారణాలు ఏంటి? లోపల రోడ్లోకి ఎంట్రీ అయినాక అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి అప్సిపూర్, దుబ్బాక నియోజకవర్గం, నేషనల్ హైవే 765 డీజీలో ఉన్నాము. ఈ రోడ్ వచ్చేసి కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ వెనక రోడ్ చూసారా? ఇది మెదక్ నుంచి మొదలు పెడితే ఎల్కతుర్తి, ఉస్నాబాద్ తర్వాత ఎల్కతుర్తి ఉంటుంది చూసారా? అక్కడ దాకా ఈ నేషనల్ హైవే మొన్న రీసెంట్గా కంప్లీట్ అవుతుంది. ఇదేనండి నేషనల్ హైవే. ఇది అక్కడ కనిపించే విలేజ్ వచ్చేసి అప్సిపూర్ విలేజ్ అండి. అక్కడ కనిపించే మొత్తం అప్సిపూర్ విలేజ్. ఇక్కడ ఇది నేషనల్ హైవే. ఇది రోడ్ల పరిస్థితి ఇది చూసారా? ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇంతవరకు రోడ్లు. ఇక్కడ చెరుకుముత్యం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డు ఇది, తెలుసా? పాపం ఇక్కడ గ్రామస్తులు, కాస్లాబాద్ నుంచి గ్రామస్తులు ఏ విధంగా వస్తున్నారో పోతున్నారో తెలియదు, కానీ చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్షం పడితే మాత్రం పరిస్థితి ఇంకా ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఒకసారి రోడ్డు చూస్తే మీకు అర్థమవుతుంది. సిద్దిపేట జిల్లా డెవలప్ అయింది అన్నారు, కానీ ఈ విలేజ్ మాత్రం ఇంకా డెవలప్ కాలేదు. అసలు రోడ్డు అనేదే లేదు. చూసారా? ఈ రోడ్డు చూడు ఎలా ఉన్నది చూసిన. ఇగో ఈ రోడ్డు కోసం ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషిని అడుగుదాం, తెలుసుకుందాం. ఈ రోడ్లు ఎందుకు వేయట్లేదు, ఏం కథ ఏందనేది మొత్తం తెలుసుకుందాం, ఓకేనా? ఈ రోడ్ల విషయంలో ఇప్పుడు మన పెద్ద మనిషి కలిసిండు. ఆ పెద్ద మనిషి కోసం ఆయనతో మాట్లాడదాము. అతను రోజు ఇక్కడ నుంచి వాళ్ళ పంట పొలాలకు వచ్చి పంట పొలాలను చూసుకుంటూ వెళ్తుండంట ఇదే రోడ్లో. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండు ఏందనేది మొత్తం తెలుసుకుందాము. అతని మాటలోనే తెలుసుకుందాము. ఏం పేరే పెద్ద మనిషి? మీ పేరు? బాలరాజు. ఇప్పుడు ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 చాలా రోజులు అవుతుంది. అంటే ఎన్ని రోజులు? 15-20 సంవత్సరాలు కావచ్చు. 20 సంవత్సరాలు అవుతుందా? ఏ ప్రభుత్వం చేసిరు అప్పుడు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు. అప్పుడు ఇవన్నీ ఓడి పట్టుకొని పోయాడు. అంతేనా? కాదా? ఎమ్మెల్యే ముందడు ఎమ్మెల్యే రసరాజను కారణమాట. అవునా? ఎన్ని ఎకరాలు ఉందా మీకు ఇప్పుడు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? వర్షాలు మంచిగా పడుతున్నాయి ఇటు? ఏమి నేను ఇవ్వాలనే గిల అంతేనా? అంత మొదలు ఎక్కడ ఈ వారాలు అంటే మా ఎగ్గాము ఉండే. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నా రోడ్ వేపిస్తాను అన్నాడా మరి? కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిగా ఈ పిత్త అంటే ఎవడు వేయరు. నువ్వు ఏ పార్టీ? ఈ పార్టీ లేదు, ఎవడు చెప్పి. ఇక రోడ్డు
ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది రోడ్ల పరిస్థితి ఏందనేది. చూసారా? కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఇన్ఛార్జ్గా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం ఈ విలేజ్లోకి ఒకసారి పర్యటనకు వచ్చి కొద్ది వరకు కృషి చేసి ఈ రోడ్డు వేయించగలరు. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ల నుంచి రావాలన్నా పోవాలన్నా. ఈ రోడ్డు సమస్య తీరాలంటే ఫస్ట్ ఊర్లో ఉన్న సర్పంచ్ని ఒక మంచి యూత్ నాయకుడిని ఎన్నుకున్నాం అనుకో, అతను అడిగే అవకాశం ఉంటుంది, కొట్లాడే అవకాశం ఉంటుంది. ఈ ఎవరిని పడితే వారిని ఎన్నుకోకపోతే ఎన్నుకున్నాం అనుకో అదే ఇబ్బందుల పాలవుతుంటాము. సరైన నాయకుడిని, కొంచెం చదువుకున్న నాయకుడిని, కొన్ని విషయాలు తెలిసిన నాయకుడిని చూడండి రోడ్డు చూడండి, ఎన్నుకున్నాం అనుకో కొంచెం బాగుంటుంది. ఊరు గ్రామ ప్రజలైనా, యువకులైనా, చదువుకున్న మేధావులైనా, ఎవరైనా సరే కొంచెం ఆలోచించి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలోనైనా కనీసము మంచోరిని సర్పంచ్గా గుర్తించి మంచివారిని ఎన్నుకుందాం. ఓకేనా? అలా ఎన్నుకుంటేనే మనకి ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా చెక్కుల మీద సంతకాలు పెట్టని వారిని కూడా సర్పంచ్గా మనం ఎన్నుకుంటే మన పరిస్థితి ఏంది, మన ఊరి పరిస్థితి ఏంది చెప్పండి. ఏదో 10 మంది కలిసి తాగినామా, తిన్నామా, ఓట్లు వేయించినామా అంటే ఒకసారి గెలిచినందుకు 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. చూడండి రోడ్ ఎట్లుందో ఒకసారి మీకు అనిపిస్తుందిగా, చూడండి. యువకులు రాజ్యం ఏలాలి. యువకులు రాజ్యం వెళ్తే ఏ విలేజ్ అయినా, ఏ మండలైనా, ఏ నియోజకవర్గం అయినా, ఏ డిస్టిక్ అయినా సస్యశ్యామలంగా ఉంటుంది. చూడండి ఈ రోడ్లను చూస్తే ఈ ఊరు పరిస్థితి ఏందనేది మీకు అర్థమవుతుంటుంది. ఇది మొత్తం అడవి. చూడండి ఈ అడవిలో నుంచి ఈ రోడ్డు ఎట్లుందో చూడండి ఒకసారి, దీని పరిస్థితి ఒకసారి చూడండి. ఈ ఊరుకు 3 దారులు ఉన్నాయి. 3 దారులు ఇలానే ఉన్నాయి తెలుసా, 3 దారులు ఇలానే ఉన్నాయి. ఇది అప్సిపూర్ టు కాస్లాబాద్ దారి. చూడండి ఇది మీరు కంప్లీట్గా చూడండి. ఇంకెవరైనా కనిపించారనుకో వాళ్ళతో కూడా మాట్లాడడానికి మనం ట్రై చేద్దాము. ఎవరైనా కనిపిస్తే వారిని కూడా అడిగి తెలుసుకుందాము, అసలు ఈ రోడ్డు వేయించకపోవడానికి కారణం ఏంది, వీళ్ళు అడగడం లేదా, లేకపోతే వాళ్ళు వేయించడం లేదా. ఇప్పుడు ప్రజల దగ్గరికి అయితే నాయకులు ఓట్ల కోసం అయితే వస్తున్నారు, అది అందరికీ తెలుసు. వచ్చినప్పుడు మరి వీళ్ళు ఏమైనా ప్రశ్నిస్తుర్రా లేదా, ఏంటి విషయం అసలు? ప్రశ్నిస్తే వాళ్ళు ఎందుకు వేయించడం లేదు? ఈ ఊర్లో ఉన్న సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, నాయకులు కానీ, ఇంకా వేరే వేరే పార్టీలలో ఉన్న ఇతర వ్యక్తులు కానీ స్పందించడం లేదా ఈ విషయం పైన? గ్రామస్తులను తీసుకుపోయి అడగడం లేదా? లేకపోతే ఏ రోజన్నా ఎమ్మెల్యేని కలిసారా, ఎంపీని కలిసారా? లేకపోతే వాళ్ళు వీళ్ళకు టైం ఇవ్వడం లేదా? ఏంటి విషయం? ఈ రోడ్డు మీద పాపం ఒక అతను చనిపోయాడు, ఒక బాబు. ఒక కుటుంబంలో 20 సంవత్సరాల అబ్బాయి హైదరాబాద్ నుంచి చదువుకొని వచ్చి వేసవి సెలవులో వచ్చి సిటీ 100 నడుపుకుంటూ పోయి తలకు కంకరరావు తలిగి చనిపోయాడు తెలుసా. ఆ బాధ ఎట్లా ఉంటుందంటే ఆ ఇంట్లో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక అది తెలుసు ఎట్లుంటుంది అనేది మీ అందరికీ, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
ఈ రోడ్డు బాగుపడాలంటే నిజంగా అందరూ నాయకుల దగ్గరికి వెళ్ళాలి. గ్రామస్తులందరం కలిసి, గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులందరూ కలిసి ఆ ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, ఎవరి దగ్గరకో పోయి మన పని మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్ల వల్ల మన అందరికీ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడికైనా పోవాలన్నా, రావాలన్నా, నైట్ పూట కూడా పోయి రావాలన్నా రోడ్డు మీకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం కొంచెం ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ కలవడానికి ట్రై చేద్దాం. వాళ్ళ పర్మిషన్ తీసుకుందాం. వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో అనే విషయం మనం తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఇచ్చిన టైంకి మనం వెళ్దాం. మనం అంటే ఎప్పుడు ఫ్రీగానే ఉంటాం కాబట్టి మనం వెళ్దాం. రోడ్లు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది చూస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళ పరిస్థితి ఏందనేది. అప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు వస్తుర్రంటే అక్కడ ముందు కనిపించిన ఆ మట్టితోటి అదంతా కవర్ చేశారు తెలుసా. అప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్కొక్క కంకర ఎంత పెద్దదంటే అది అంత పెద్దగా ఉంది కంకర తెలుసా. చూడండి ఇట్లా మట్టితోటి కప్పేశారు అప్పుడు ఎన్నికల ముందు తెలుసా. ఇక్కడికి నైట్ బస్సు వచ్చేది, ఆ బస్సు కూడా ఆఫ్ చేశారు. ఈ రోడ్డు సైడ్ లేదని ఆ బస్సును కూడా ఆ డిపో వాళ్ళు పంపించడం లేదు హైదరాబాద్ నుంచి ధర్మాజిపేటకి తెలుసా. అట్లుంది ఈ రోడ్డు పరిస్థితి. ఏదో ఒక ప్రభుత్వము చేస్తే బాగుంటుంది. ఎవరికైనా నాయకులే అవుతారు కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏకమైతే ఈ ప్రాబ్లం అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎవరి నాయకుడైతే ఏంది, మనకు కావాల్సింది రోడ్డు, మనం వేయించుకోవాల్సింది రోడ్డు కాబట్టి వేయించుకుందాం. ఎవరైతే ఏముంది, మనకు రోడ్డు కావాలి. అందరు ఐకమత్యంగా ఉంటే పని ఈజీగా అవుతుంది. ఊర్లో ఇది స్కూలు, ఊర్లో అయినా రోడ్లు చూడండి ఎట్లా ఉందో. ఇది మిరుదొడ్డి రోడ్డు. ఆ రోడ్డు కూడా చూపెడతాను చూడండి. ఇక్కడ ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇక విలేజ్లోకి ఎంట్రీ అయినా మాట్లాడు. ఇక ఇవన్నీ ఇల్లులే. బస్ స్టాండ్.